నమస్తే K24 న్యూస్. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్లోని బుద్ధ భవన్లో తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. TJA కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉప్పల లక్ష్మణ్ మరియు అధ్యక్షుడిగా కేవీ రామారావు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉప్పల లక్ష్మణ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుండి పనిచేస్తానని తెలిపారు. కార్యక్రమాన్ని MR గోరి గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ఇక్కడ ఉంది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ ఏం చేశారంటే, ఏదైతే ఆంధ్రప్రదేశ్ అనే పేరు ఉందో మన యూనియనే కాదు అన్ని యూనియన్లకు, విమెన్ ట్రేడ్ యూనియన్ అన్నిటికీ కూడా మీరు ఆంధ్రాకు వెళ్తారా అంటే మీ యూనియన్లు ఆంధ్రాకు పంపిస్తారా, తెలంగాణలోనే కంటిన్యూ చేస్తారా, ఏదో ఒక చోట ఉండాలా, రెండు చోట్ల ఉండడానికి లేదు. అప్పుడు అందరూ కన్సల్ట్ లెటర్ ఇచ్చి ఆంధ్రాకు సంబంధించిన పేరు ఉండేటువంటి ఆంధ్రాకు పంపించేయండి, ఇక్కడ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏదైనా డెసిషన్ తీసుకొని అవన్నీ అక్కడికి వెళ్ళిపోతారు. సో ఇక్కడ మనం కూడా తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ యూనియన్ అక్కడ విజయవాడలో వచ్చేసాము. ఇక్కడ కొత్తగా మళ్ళీ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ రిజిస్టర్ చేసేసి 10 సంవత్సరాలు యాక్టివ్. అయితే ఈ 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్లో, సరే మనం గవర్నమెంట్ ఏది ఉంటే దాని పేరు చెప్పక తప్పదు. గతంలో మనము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు జర్నలిస్టుకు సంబంధించిన అన్ని కమిటీలలో మన యూనియన్ రిప్రజెంటేటివ్ ఉండేవారు. అంటే అట్రాసిటీ కమిటీ, అంటే జర్నలిస్టుల మీద దాడులు జరిగితే దానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ డిస్కస్ చేస్తారు, హోమ్ మినిస్టర్ వస్తాడు, ఆ కమిటీకి ప్రిసైడ్ చేస్తారు. ఆయన దగ్గర డిసైడ్ చేసి ఏమి యాక్షన్ తీసుకోవాలి జర్నలిస్టుల దాడి ఎవరైనా చేస్తేనే అక్కడ డిసైడ్ అవుతుంది. దాని ప్రకారం పోలీసులకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అలాగే అక్రిడేషన్ కమిటీ, ఇంకా అక్రిడేషన్ గురించి నేను చెప్పక్కర్లేదు. మూడోది జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ ఉంది, దానికి కమిటీ. నాలుగోది ప్రెస్ అకాడమీ. సో వీటికి సంబంధించి అలాగే లేబర్ బోర్డు అంటే వేజ్ బోర్డు, జర్నలిస్ట్ వేజ్ బోర్డుకి సంబంధించి వేజ్ బోర్డులో కూడా మన మెంబర్స్ ఉంటారు. ఇది ప్రొసీజర్. ఇట్లా ఏదైనా జర్నలిస్ట్ రిలేటెడ్ ఏ కమిటీ వచ్చినా కూడా యూనియన్ నుంచి రిప్రజెంటేటివ్ ఒకరు అక్కడ ఉండాలి. అది మనం 10 సంవత్సరాల నుంచి ఫైట్ చేసుకుంటే మనకు ఇవ్వలేదు, కేవలం 3 యూనియన్లకి ఇచ్చారు. అది ఫైల్ వెళ్ళినా కూడా కేసీఆర్ దగ్గరికి ఈ యూనియన్ ఎవరిది, దీని బ్యాక్గ్రౌండ్ ఏంది, ఈ యూనియన్ ఎవరిది, దీని బ్యాక్గ్రౌండ్ ఏంది అని ఒక రిపోర్ట్ రాసి పెట్టారు డిపార్ట్మెంట్. సో మనకేమైంది, మనం కాస్త బీజేపీకి అనుకూలంగా ఉంటాం, ప్రైమరీ అదని తెలిసింది, సీక్రెట్ ఏం లేదు. దానివల్ల ఏమైపోయింది, అదే ఎందుకు అది పక్కన పెట్టిందంట. సో ఆ 10 సంవత్సరాలు అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు కూడా మనము గవర్నర్ స్వయంగా లెటర్ రాశాడు కేసీఆర్, TJA ఉండాలి కమిటీలలో దత్తాత్రేయ గారు. లేబర్ మినిస్టర్గా దత్తాత్రేయ గారు లెటర్ రాశారు. మన రిప్రజెంటేషన్లు పోయాయి, ఇన్ని పోయినా కూడా చేయలేదు. ఇప్పుడు మళ్ళీ అదే ఫైట్ మొదలు పెట్టాం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. సరే 1.5 సంవత్సరం నుంచి ఫైట్ నడుస్తుంది. ఒక్క నిమిషం ఏంటంటే కమిటీలే వేయలే వీళ్ళు వచ్చిన తర్వాత. జీవో కొత్తది తీసుకురావాలని చెప్పి దానికి ఒక కమిటీ వేసి ఇలా డిలే చేశారు. సో ఇప్పుడు కమిటీలు రాబోతున్నాయి. ఫస్ట్ ఏం చేశారు, మనకి కమిటీలు రాబోతున్నాయి అంటే లేబర్ డిపార్ట్మెంట్కి ఐఎన్ చేయాలో లెటర్ రాశారు. ఏ యూనియన్లు ఉన్నవి, ఏ యూనియన్లు లైవ్లో ఉన్నవి, ఎప్పటి నుంచి వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారా, యాన్యువల్ స్టేట్మెంట్ సబ్మిట్ చేస్తున్నారా, ఇవన్నీ అడిగితే మనది సబ్మిట్ చేస్తున్నారనే వెళ్ళింది, పాజిటివ్గా వెళ్ళింది లేబర్ డిపార్ట్మెంట్ నుంచి. ఆ కాపీ కూడా మన దగ్గర. అయితే ఏదో ఏం జరిగిందో మనకు తెలియదు. మొన్న అట్రాసిటీ కమిటీ ఆర్డర్ వచ్చింది, ఇది కోర్టు. వెంటనే నాకు మరుసటి రోజు కాపీ వచ్చింది, చూస్తే ముందు లేదు. చీఫ్ సెక్రటరీ కూడా మనం రిప్రజెంటేషన్ చేసినప్పుడు చీఫ్ సెక్రటరీ కూడా కన్సిడర్ చేయమని రాసింది. చూడండి,
మళ్ళీ మన గవర్నర్ ఇక్కడి గవర్నర్ కూడా కలిసాము 1 month బ్యాక్. ఈ గవర్నర్ నుంచి కూడా లెటర్ పోయింది, ప్రస్తుత గవర్నర్ నుంచి కూడా. ఇంత ప్రెజర్ ఉన్నా కూడా డిపార్ట్మెంట్లో ఎవరో దాన్ని కావాలని మంది పక్కన పెట్టారు. కొన్ని ప్రాపర్ రికార్డ్స్ లేకపోయినా కొన్ని యూనియన్లు అట్లుంటాయి. సో నేను ఎప్పుడే కమిషన్ పెద్ద లెటర్ వాట్సాప్లో పంపించాను, శ్రీనివాస్ రెడ్డి గారు కూడా పంపించాను. ఒకటి ఏంటంటే కమిషనరు దాని మీద నేను వెరిఫై చేస్తాను అని చెప్పి నేను అప్లై ఇచ్చింది. శ్రీనివాస్ రెడ్డి అతను ట్రేడ్ యూనియనిస్ట్ కాబట్టి అరే అన్యాయం ఎప్పుడు పొరపాటు జరిగింది అని ఆయన గుర్తించి ఎందుకు మనము ఇట్లా యూనియన్ల పరంగా అందరం విడివిడిగా ఉండాలి, అందరం కలిసి పనిచేసుకుంటేనే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన అభిప్రాయం మార్చుకొని ఆయన స్వయంగా కమిషన్తో మాట్లాడాడు. టీజేఏ కూడా ఇవ్వండి అని చెప్పాడు. సో ఇప్పుడు ఏంటంటే ప్రెస్ అకాడమీ చైర్మన్ చెప్పేది నడుస్తుంది ఎక్కడ కూడా, ఎందుకంటే మీడియాకి అంతా లీడ్ చేసి ఆయనే కాబట్టి మినిస్టర్ కంటే ఆయనే ఎక్కువ అభిప్రాయం ఎక్కువ తీసుకోవాలి. సో మినిస్టర్ని మనం కలిసినప్పుడు కూడా అయ్యన్ గారు మినిస్టర్ మీరు గుర్తుంటారు, నాతో పాటు మినిస్టర్ కూడా లేదు మాకు మా యూనియన్ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాము ఆ రోజు. చెప్తే ఆయన సంతోషపడినాడు, నో వీఆర్ నాట్ అగెనిస్ట్ అన్నాడు. ఆ నుంచి కూడా పోయింది రికమెండేషన్ లెటర్. ఇన్ని పోయినా కూడా మిస్ అయింది. సరే అది ఏదో పొరపాటు జరిగింది, మన డిపార్ట్మెంట్ను మనము ఏమనాలి దిద్దుకుంటామని కమిషన్ చెప్పారు. మళ్ళీ నేను రమణారావు గారు చెప్పాను, నా ప్రయత్నం నేను చేస్తున్నా, ఒకసారి కమిషనర్తో మాట్లాడండి, పర్సనల్ కలవండి మీరు కూడా, ఎందుకంటే ప్రెసిడెంట్గా జనరల్ సెక్రటరీగా వీళ్ళిద్దరు కలిస్తే ఉంటుంది. నేను ఎంతసేపైనా ప్రెస్ కౌన్సిల్ మాజీ మెంబర్ అని చెప్పి నేను ఫైట్ చేయాల్సిందే కాబట్టి అడ్వైజరీ కమిటీ చైర్మన్ అని పెట్టాలి. సో ఆమె అపాయింట్మెంట్ దొరుకుతుంది, నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లేదండి మేము దాన్ని పర్సూ చేస్తున్నామని పాజిటివ్గానే చెప్పింది. మళ్ళీ శ్రీనివాస్ రెడ్డి కూడా, సో శ్రీనివాస్ రెడ్డి నాకు మెసేజ్ కూడా పెట్టాను, లేదు అన్నీ జరుగుతాయి. సో ఇప్పుడు మనం ఏంటంటే అందుకని ప్రెస్ అకాడమీ ఈ 10 సంవత్సరాలుగా మనకు ఇన్విటేషనే ఇవ్వండి. ఇప్పుడు ఇన్విటేషన్ ఎందుకు ఇచ్చారు చెప్పండి? ఇచ్చారు కదా, ప్రెసిడెంట్ను జనరల్ సెక్రటరీ ఇచ్చారు కదా, అంటే మనకు అక్కడ పాజిటివ్ స్టార్ట్ అయిందని అర్థమైంది కదా. అలాగే మిగతా విషయాలు కూడా ఒక్కొక్కటి ఇప్పుడు ఎందుకంటే మనం ఒక లైన్లోకి వచ్చేసాం. ఈరోజు నేషనల్ ప్రెస్ డేకి మనం పిలిచారు అంటే అది ఐఎన్పిఆర్ ప్రెస్ అకాడమీ 2 కలిసి చేసింది మళ్ళా, అంటే ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ కూడా మనం రికగ్నైజ్ చేసిందని కదా అర్థం. మనకు కావాల్సిందంటే సో ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ పిలిచారు, నాతో మాట్లాడారు ముందు, నేను వీళ్ళ పేర్లు నేనే ఇచ్చాను, నంబర్లు కూడా ఇచ్చాను. సో పిలిచారు, నేను వెళ్ళమని చెప్పాను, ఇద్దరు వెళ్ళారు, నేను టైం తీసుకుని వెళ్ళి మా కూర్చొని రమణారావు కూడా మాట్లాడారు, నేను వీడియో పెట్టుకున్నాను ప్రూఫ్లో. ఈ పాజిటివ్ అనేది ముందుకు వెళ్తుంది కాబట్టి మనకేమి యూనియన్ల పరంగా వేరే యూనియన్లు ఎవరన్నా మనకు శత్రువులు అయితే కాదు. మనం జర్నలిస్టులుగా మనం అందరం ఒకటే, మన పనులు మనం సాధించుకోవాలంటే మనం ముందు ఇప్పుడు నా టార్గెట్ ఏముందంటే ఎట్టి పరిస్థితుల్లో స్థలాలు ఇందిరా హౌస్లో ఇప్పించి తీరాలి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు, దాని మీద పట్టుదలతో మనం తిరుగుతున్నాము. సో ఇప్పుడు కలెక్టర్ నుంచి జిహెచ్ఎంసీకి వచ్చింది ఇందిరమ్మ హౌసెస్ ఫైల్, వాళ్ళు ఎంక్వైరీ సికింద్రాబాద్, మన ఆఫీస్ సికింద్రాబాద్ జోన్లో ఉంది కాబట్టి ఆఫీస్ అడ్రస్ సికింద్రాబాద్ జోన్కి వెళ్ళింది ఆ ఫైల్. మనం బాగా పరిశీలన చేస్తున్నాడు గోరి, నేను తక్కువ అంచనా ఏముంటుంది, రాత్రి మౌలు తిరిగి పనిచేస్తున్నాడు. ఏమంటే అనకూడదు కాబట్టి మీరంతా ఏమంటే చులకనగా చూస్తారు, ఒక్కోసారి కాదు హార్డ్ వర్క్ చేస్తున్నాడు. సో వాళ్ళు ఏం చెప్పారంటే మళ్ళీ మేము దీని మీద ఏంటి అనేది కలెక్టర్ ఇస్తాము అని చెప్పారు. మళ్ళీ కలవాల్సింది, దీనిలో ఒక కోడ్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ కోడ్, ఆ ఫైల్ మూవ్ కాలేదు, కోడ్ వల్ల పక్కన పెట్టారు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఇంకా మళ్ళీ ఫైల్ కదులుతుంది. ఇదొకటి. ఈ 2 స్థలాల గురించి మనము అక్కడికి వెళ్ళాలి, మల్కాజ్గిరి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. అది అక్కడ ఆయన కలెక్టర్ రాజు మాకు హామీ ఇచ్చింది ఏమిటంటే మీరు ఇంతమంది ఉన్నారని ఇచ్చారు, ఏ మండలంలో స్థలం ఉందో ఐడెంటిఫై చేసి
దాన్ని మేము ఇదిగో ఈ స్థలం ఖాళీ ఉంది అని చెప్పి మేము తెలియజేస్తాం ప్రభుత్వానికి. ప్రభుత్వం నుంచి మీరు ఇబ్బంది లేకుండా చూసుకోండి అని చెప్పాడు ఆ రోజు ఆయన. అయితే ఏంటంటే గవర్నమెంట్ నుంచి కలెక్టర్స్కు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎలాంటి సర్కులర్ ఈ రోజు వరకు పోలేదు. ఎందుకంటే మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ అడిగితే గవర్నమెంట్కి మనకి రిప్లై అదే వచ్చింది, గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు. సో దాన్ని మనం సాధించాలి అంటే మనం ఒక్క యూనియన్తో కాదు, ఈ విషయాన్ని నేను శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకుపోయారు, మనకు వచ్చే లెటర్ గారికి కూడా పెట్టారు. సో మళ్ళీ ఆయనతో డిస్కస్ చేయాలని కూడా ఆరోగ్యం కూడా బాగాలేదు. అవసరమైనప్పుడు మీరేంటంటే అందరూ కదిలిస్తే అటు ఇందిరమ్మ హౌసెస్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు వచ్చే వాళ్ళకు రాని, లేదంటే ఆ స్థలము ఏదో ఒకటి మనం సక్సెస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.